ఒకవేళ ఈ వీడియో మీద కనుక మీరు ఒకే రోజులో 15K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకో, ఈ షర్టు మీద గాడ 24 అవర్స్ క్యాంపింగ్ చేస్తాం. ఆ బిడిలు తయారు చేసి ఆకులు వచ్చేసి నీళ్ళు పోయి ఆ మట్టి కొట్టుకోయి బక్క అయింది. వీడియో లోపలికి వచ్చినప్పటి నుంచి భయపడతాడు, కడగలుగుతామేమో అని చెప్పేసి ఫారెస్ట్లో ఇప్పుడు అన్నా అన్నా అంటే అంత అడవి పంది వస్తుంది. చిన్న పంది రాళ్ళ కడగో అది దాటింది. మేము వచ్చిన రూట్ ఏదో, మేము వచ్చిన తోవ ఏదో మాకు అది దొరుకుతలేదు. ఏమన్నా డ్రోన్కు లైట్ ఒక లైట్ వస్తుంది, ఘోరంగా వస్తుంది ఆ లైట్. ఆ లైట్ని వాళ్ళు ఇంట్లో ట్రై చేద్దాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, రీసెంట్గా ఒక 6 months బ్యాక్ మేము ఏం చేసినామంటే ఒక ఫారెస్ట్లోకి వెళ్ళి అడవి పందులు, జింకలు ఏమైనా కనిపిస్తాయని చెప్పేసి ఎక్స్ప్లోర్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియో పైన లిటరల్లీ మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చిందనమాట. సో ఈరోజు ఈ వీడియోలో ఫారెస్ట్ ఎక్స్ప్లోరింగ్ పార్ట్ 2 అయితే షూట్ చేయబోతున్నాము. ఒక ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. అసలు ఏమేమి కనబడితే ఏం కథ అనేది మాకే ఐడియా అయితే లేదు. సో ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. One hour later. గైస్, ఇక్కడ నుంచి వెళ్ళి మన ఫారెస్ట్ వచ్చేసి స్టార్ట్ అయితే అవుతుంది. సో మనం ఏం చేయబోతున్నాం అంటే మధ్యలో ఒక మర్రి షెట్ అయితే ఉంటుందట. ఆ మర్రి షెట్ దాకా పోయి ఏదైనా కుక్ చేసుకొని తిని బయటకు అయితే రాబోతున్నాము. ఎంత లేదన్నా కానీ మేము బయటకు వచ్చేసరికి దగ్గర చీకటి అయిపోతుంది మొత్తం. సో ఈ ఫారెస్ట్లో మనకి ఏం కనబడతాయి, ఏం కథ, ఏమేమి ఉన్నాయి? పందులు ఉన్నాయి, జింకలు అయితే పక్క కనబడతాయి ఖచ్చితంగా. చూద్దాం ఏమేం కనబడతాయి, ఏమేం కథ అని చెప్పేసి. లెట్స్ గో. ఇంకా కాయలు ఉన్నాయి, తినేటియేనా ఇవే? మరి రాళ్ళ చెట్టు అంటారు కానీ తినరా, ఆయన వీక్తాం తింటే. తినరా? నక్కలు తిని అరగాక ఉరతాయి అంటారు, ఇవేనా? ఓహో, నక్కలు నైట్ పూట అని ఉరతాయి. మనం దయమొత్తి ఉరుతుంది అనుకుంటాం కదా, దయమొత్తే కాదు, ఈ కాయలు తింటుందట, తిని అరగాక ఉరుతుందట తెలంగాణ. అసలు ధూమ్రపానం ఆరోగ్యానికి హానికరంగానే. మీరు ఇక్కడ చూసినట్లయితే బిడిలు తాగుతారు కదా ముసలోళ్ళు, మన తాతలిగిన ఆ బిడిలు తయారు చేసి ఆకులు వచ్చేసి ఇవే తునికాక అంటారు. వీటిని యూజ్ చేసే బిడిలు తయారు చేస్తారు. ఇలాకు లోపలికి వచ్చినాక అడవి పందులు వస్తాయి, జింకలు వస్తాయి, అవోటి వస్తాయి అనే భయం కంటే ఈ లొకేషన్ మీరు చూడర్రి, ఇది చూస్తేనే కిరాకు ఉందావు, నెమ్మలు ఎగిరిపోతున్నాయి. మేము అసలు ఎండోస్కోపిక్ కెమెరా తీసుకొస్తే అయిపోతుండే. ఎందుకంటున్నా అంటే మీరు చూడొచ్చు, ఒకటి కిరాక్ పుట్టుంది. ఒరే లొకేషన్ ఏందిరా, అన్ని దిక్కులో సేమ్ ఉంది, రిటర్న్ పోతే ఎట్లా పోతాం రా? ఘోరంగా ఉంది. ఏమైందిరా? భయం అవుతుంది అంటారు. ఎందుకురా? ఇగో ముంగడికి పోతున్నాం, సేమ్ ఇట్లా ఉంది. ఇప్పుడు మనం ఎటు నుంచి వచ్చినాం అర్థమైతలేదు. ఎటో దిక్కు నడుచుకున్నావు అని తెలంగాణ, ఎటో దిక్కు వెళ్ళిపోతామా? లొకేషన్ మాత్రం గాయస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏంద్రా అవి రాబందులు.
పైన మొత్తం అవి ఏందో ఏమో గైస్ కొంగల రాబందులు అర్థమైతలేదు ఎగురుతున్నాయి చచ్చిపోయిన వాటిని తింటే కావచ్చు ఇవి పాలకొడిసే ఇది పాలకొడిసే ఇది తెల్లది కదా అసలు రెండు గుమ్మి క్యాంపు దామా మీద కాదన్న క్యాంపు దామా మీద ఇక గైస్ మనం రీసెంట్గా ఎండోస్కోపీ కెమెరా వీడియో తీసినాం కదా మీ అందరి సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది ఈడ చాలా పుట్టలు ఉన్నాయి ఎండోస్కోపీ వీడియో తీద్దామంటారా కామెంట్ అయితే వేయరు మీరు ఓకే అంటే తీద్దాం ఘోరంగా ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద ఉండొచ్చు ఇలా మేము లోపలికి వచ్చినా కొద్ది చెట్లు ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్లో కొద్దిగా తక్కువ ఉండే తర్వాత కొద్దిగా దట్టంగా అయింది తర్వాత ఇంకొద్దిగా దట్టంగా అయింది మొత్తం ఇంకా దట్టంగా అవుతుంది లోపలికి పోయినా కొద్ది పెద్ద కాలువ అయితే వచ్చింది గాయస్ మీరు చూడవచ్చు ఇక్కడ మధ్యలో ఏంటిదేమో గాయస్ పెద్ద పొక్క అయితే తీసి పెట్టారు ఫారెస్ట్ మధ్యలో ఇప్పటిదాకా మనం ఉన్న ప్లేస్లో ఎట్లుండే అంటే అంతా ఎండిపోయినట్టు ఉండే కదా ఇప్పుడు ఈ లొకేషన్కి వచ్చినాక కొద్దిగా పచ్చదనం పెరిగిపోయింది చెట్లు ఇక్కడ కొద్దిగా పచ్చగా ఉన్నాయి రైట్ సైడ్ రేణు వల్ల కనబడుతున్నట్టు రే ఉరుకుతుండు గవాడ ఎంత క్లీన్ ఉన్నది చూడరా దిస్ ఈజ్ ద పందుల అడ్డ ఇది నీట్గా ఉన్నది కదా ఈ లోపల మధ్యాహ్నం అయితే అడవి పందులు వండుకుంటాయి అట భలే ఉంది అవేటికి లొకేషన్ ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా మొత్తం కాలచ్చులు ఉన్నాయి బొరినాయి నీళ్ళు ఇలా వండనట్టు ఇక షికారు షికారి పోయొచ్చు వాటర్ పోయి ఇంకా చేపలు పోతే ఇంకా భలే ఉంటుండే కా చూస్తేనే ఇట్లా వాటర్ వస్తుంది ఇట్లా కడక్ కడక్ ఉంటుంది ఇదేం షర్ట్ ఇంకా గిట్టున్నది ఇవే ఫస్ట్ బందోబస్తే ఉండే కావచ్చురా నీళ్ళు పోయి ఆ మట్టి కొట్టుకోయి బక్క అయింది ఇది పల్లె ఇక మంచిగా మొత్తం థిక్ అయింది గ్రీన్ ఫారెస్ట్ అయింది ఎండాకాలం వస్తుంది ఇక ఇక్కడ దాకా వచ్చినాక మళ్ళీ చల్లగా ఉంది బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు ఇప్పటిదాకా చూసిన ఫారెస్ట్కి దీనికి ఎంత తేడా ఉందో ఇది మొత్తం గ్రీన్ కలర్ ఉంది ఈ అడవిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఏది ఎన్నున్నా సరే అని చెట్లు ఎన్ని ఉన్నాయో పుట్టలు అన్నీ ఉన్నాయి ఘోరంగా పుట్టలు ఉన్నాయి ఎండోస్కోపీ వీడియో ఖచ్చితంగా తీస్తాం ఇక అడవిలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల మీరు ఇక్కడ చూడొచ్చు ఒక పెద్ద చెట్టు అయితే అంటుకుందన్నమాట ఇది ఎన్ని రోజులు మండిందో ఏమో అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం బూడిదే
షర్ట్ ఉన్నది ఉన్నట్టు అంటుకుంది, యాప్ షర్టే అంటుకున్నది. పోయింది, షిట్ పోయింది. మీ దోస్త్ ఈడేస్తాం గాయస్, జింకల దోస్తులు అవుతున్నారు జింకలు. సో ఇక్కడనే వేసినాయి. ఎట్లా అనిపిస్తున్నారు ఇప్పుడు? భయం అవుతున్నారా? ఆగమైతే అనిపిస్తుందా? వీడియో లోపలికి వచ్చినప్పటి నుంచి భయపడతాడు, కడగలుగుతామేమో అని చెప్పేసి ఫారెస్ట్లో. ఎదురా అయ్యా, ఇంతకుముందు కొంచెం అక్కడ నుంచి రాగా సౌండ్ అయింది రా అన్నదోడు. ఈ షర్ట్ మీద ఉండే నెమలి, ఇక దాన్ని ఇప్పుడే ఫ్రెష్ రాలింది 2. వాచ్చా, అడవి మధ్యలో గాయస్ ఇంత పెద్ద చెట్టు, మర్రి చెట్టు ఘోరంగా ఉంది ఆరా. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే అవతార సినిమా ఉంటుంది చూడు, గట్లా అనిపిస్తుంది చెట్టు దుత్తిలోకి వచ్చి. పెద్ద చెట్టు మీద చిన్న అవి ఉంటారుగా మనుషులు. ఒకవేళ ఈ వీడియో మీద కనుక మీరు ఒకే రోజులో 15K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకో, ఈ షర్టు మీద గాడ 24 అవర్స్ క్యాంపింగ్ చేద్దాం. డింపియా, ఒకవేళ మన మీద తప్పిపోతే ఏం చేస్తావురా? నువ్వు తప్పిపోతారా? తప్పిపోతే నెట్ లేదా? నెట్ కాదు, నెట్వర్కే లేదు. ఇట్లా హౌ పిలుచుకుంటాను అన్నా అన్నా అంటే అంత అడిగి పని వస్తుంది. నువ్వేం చేస్తావురా ప్లేన్ డింపి? ఒకవేళ కట్టగలిస్తే మనకు భయం ఉండదు, చక్కగా కూడా ఏటన్నా కూడా అంటే వీడు తప్పిపోయింది అనుకో, అరే వీని గురించి లెంకలాడవద్దురా. నువ్వు తప్పిపోయే ముంగట తవ్వ గిటే నీ వెనకనే ఉంటుంది, ముంగడికే పోతావు ఇంకెక్కువ అడుగు ఉన్నదానికి. ఎట్లా వాడు చెప్పేది ఏంటంటే వాడు వెనకనే తవ్వుంటే వాడు వేరే డైరెక్షన్ పోతాడు, ఎట్లా అంటుండు. అది మన కర్మ. అదృష్టం ఉంటే జల్ది వస్తుంది, లేకపోతే లేదు. మెయిన్ ఇల్లు ఒకవేళ కాట కలిస్తే చచ్చిపోయేది ఫుడ్ దొరక కాదు, ఏదో ఒకటి దొరుకుతుంది, వాటర్. ఇప్పుడైతే గైస్ ఈ లొకేషన్లో మన ఫస్ట్ హాల్ట్లో ఏం చేయబోతున్నాం అంటే మ్యాగీ అయితే కుక్ చేయబోతున్నాము. ఫస్ట్ మ్యాగీ వండుకొని తిందాం, ఆ తర్వాత వాళ్ళు ఇంకా లోపలికి పోదాం. మన క్యాంపింగ్ స్టవ్ని అయితే సెటప్ చేసిన మనప. కొద్దిసేపు అయితే ఇక్కడనే రెస్ట్ తీసుకుందాం, అందుకే ఇక్కడ టెంట్ అయితే వేస్తున్నా. కమాన్ డంపింగ్ యార్డ్. చింపియా ఈసారి గ్యాస్ చూసిన వారానికి ఎప్పుడన్నా? దీని మీద ఎప్పుడు వండినప్పుడు లేవు గారా?
1 hour later. ఆల్మోస్ట్ గైస్ చీకటి అయితే కావచ్చింది. ఇక ఇంకో 10 minutes 20 minutes మ్యాక్స్ మొత్తం చీకటి అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడి సైడ్ నుంచి అయితే వచ్చినామో లోపలికి 4 kilometers వచ్చినామా? ఎక్కువ వచ్చినామా? సో 4 kilometers కంటే ఎక్కువనే వచ్చినమాట. మేము రిటర్న్ అయితే అవుతలేము, ఇంకా లోపలికి పోతున్నాము. ఇంకా లోపలికి పోయి ఆ తర్వాత తిరుక్కుంటూ బయటకు పోతాము. చూద్దాం ఇంకేమైనా కనబడితే ఏం కదా అని చెప్పేసి. ఇప్పటికైతే ఏం కనబడలేదు. సో లెట్స్ గో. పుట్టలు అయితే మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఎండోస్కోపీ వీడియో కంపల్సరీ షూట్ చేయాలి ఇలా. ఒరే మొత్తం అప్పుడు రాగానేమో మంచిగా ఉండే, ఇప్పుడు ఎటు చూసినా భయం అవుతుందేమరా. డింపియాడప్పుడు ఎట్లుండో ఇప్పుడు అట్లా అయిపోయింది ఆ పరిస్థితి. భయం ఒక పెద్ద కుట్టున్నాను మొత్తం యాడ్. నువ్వు నాతో నువ్వు భయపడకిద్దా. నాకు ఒకటి అర్థమైతే లేదు, నువ్వు భయపడుతున్నావు వాడిని భయపడిస్తున్నావు. నాతోనే ఉండరా భయపడకరా నువ్వు. ఇద్దరు భయపడుతురు. నిర్మానుష్యంగా ఉన్నది. భయమైనట్టు అవుతుంది. జిగ పంది రాళ్ళకడాగో అది దాటింది అయిపోయినది. అది దిగింది పంది. పాపా అప్పుడు జంప్ జరానన్నది. ఇలా వన్నేవో ఏమో ఈ రాళ్ళల్లా ఒకటే పని కనబడదు నాకైతే. బ్యాక్ సైడ్ నుంచి ఇటు వచ్చింది ఇది ఎక్కువ. జింగా పంది అటాక్ అన్నదనుకో ఉరుకుదాం. నాతో అయితే కమ్మకత్తుంది. నాకైతే బర్రె నోరు ఉన్నది. పంది వచ్చిందంటే మెయిన్ చెట్టు ఇంకా జాక్కోర్రా, ఉరుకొచ్చి చెట్టు కుదుకుంటుంది. నెమలా గాడికి మంద అవన్నీ ఎలా క్యాప్చర్ చేయలేదు. ఇంకా కనబడుతుందిరా గడ మంద కాడ సక్క మంద పోయింది. లెఫ్ట్ పోయింది. మాకు కళ్ళతో చూస్తుంటే చాలా కనబడుతున్నాయి. ఒక అడవి పని కనబడ్డది, నెమళ్ళు అయితే ఘోరంగా కనబడుతున్నాయి. అది ఏదైనా క్యాప్చర్ చేద్దామంటే ఎలా క్యాప్చర్ అవుతలేదు. కానీ అజ్జా నిజంగా మేము మస్తు రిస్క్ చేసి లోపల దాకా వచ్చినాం. ఒకసారి మీరు లొకేషన్ చూడరు ఎట్లా కనబడుతుంది, ఎంత ఘోరంగా ఉన్నది. ఈ పొంగ కనబడకపోయా జింగా మనం కరెక్ట్ రూట్లోనే పోతున్నామా? ఇంతసేపు తిరిగిన తర్వాత ఒకటి కుంట లాంటిది అయితే కనబడ్డది. ఇలా వాటర్ లేవు, కాకపోతే మనం పోయేటప్పుడు లేదుగా. దగ్గర గాయస్ మేము ఇలా తిరగబట్టి 30-35 minutes అవుతుంది. ఇప్పటి వరకలా
మేము వచ్చిన రూట్ ఏదో మేము వచ్చిన తోవేదో మాకు అది దొరుకుతలేదు. ఎటు చూసినా కానీ స్టార్టింగ్ పోయేటప్పుడు చెప్పినా కదా సేమ్ ఉన్నాయి అని చెప్పేసి ఎటు చూసినా సేమే కనబడుతుంది. గిటు పోతే కనిపిస్తుంది కావచ్చు. ఇట్లా గా నుంచి ఇటు వచ్చినాం ఇక్కడ లాస్ట్ దానికి వెనక చూసినప్పుడు గుర్తుకులేదు ఇక మనకు ఎవరికి. డ్రోన్ లేపుదామా? మీదికేని పిట్టలు అన్నీ నొరుకుతున్నాయి. ఏ పిట్ట వరినా కానీ జల్లు అంటుంది, తొవ్వ దొరుకుతలేదు మెయిన్. చీకటి అయింది, ఎటు నుంచో ఏమవుతుందో అర్థం అవుతలేదు. కఠినాన్ని పట్టుకోరు కనీసం, పట్టుకోరు. ఏమో ఎటు చూసినా ఒక తిరిగానే ఉన్నా నాకు గిట్ తెలుసు అని తోలుకొత్తిగా ఆగమైన నేనే వాటర్ ఇచ్చింది లేదు. రెండు మేము ఇళ్ళకి ఎంటర్ అయినప్పటి నుంచి రెండు సిమ్ కార్డులు మొత్తం నెట్వర్కే లేదు. టైం వచ్చేసి 7:13 అవుతుంది. ఎట్లా పోతామో ఏమో. పర్రా ఇక్కడ కూర్చుంటే కథ కాలవది. తోవాలి ఇంట్లో నడువురి. అన్న మనం ఇట్లా పోయే బదులు డ్రోన్కి లైట్ ఉంటుంది కదా, ఇట్లా లైట్ మీద నుంచి చదువుతామా? ఇది అప్పటి ఐడియా రాలే. మన డ్రోన్కు లైట్ ఒక లైట్ వస్తుంది, ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది ఆ లైట్. ఆ లైట్ని వాళ్ళు ఇంట్లో ట్రై చేద్దాం. గుడ్ ఐడియా. మన డ్రోన్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. లైట్ బంద్ చేయన్న, మీకు చూపిస్తే ఇంత లైట్ వస్తుంది మనకు మన డ్రోన్లోకి ఏంచి ఇలా కనబడుతుంది. మొత్తం డ్రోన్లో క్లారిటీ కనబడుతుంది. డ్రోన్ ఫుటేజ్లో గాయస్ మీరు చూడొచ్చు ఎంత క్లారిటీ కనిపిస్తుందో మనకు. దానికి ఉన్న డిఫాల్ట్ లైట్ని యూజ్ చేసే మేమైతే ఇప్పుడు తోవలు ఎంకులాడాల్సి ఉంటుంది. డ్రోన్కున్న లైట్ని యూజ్ చేద్దామని చెప్పేసి డింపియాడు భలే ఐడియా ఇచ్చింది, కానీ దాంతో అంత క్లారిటీ కనిపిస్తలేదు. ఒకవేళ ఇన్ కేస్ డ్రోన్ క్రాష్ అయింది అనుకోండి, దాంట్లో ఇంట్లోనికే మొత్తం నైట్ అంతా పోతుంది. మాన్యువల్గా మనమే తిరగాలరా, కష్టమే. దీంతో డ్రోన్తో కనబడతలేదు. ఒకవేళ ఈ చెట్లు లేకుండా నార్మల్గా ప్లేన్ ఉంటే మనం దీంతో తోవలు ఎంకలాడవచ్చు ఈజీగా, కానీ ఈ చెట్లనే క్రాష్ అయ్యేటట్టున్నది అది. 1 hour later. దగ్గర గాయస్ ఒక గంట సేపు తిరిగిన తర్వాత మాకైతే పోనీకి తోవ అయితే దొరికింది. మాకు తోవ దొరకట్లే అని చెప్పేసి కెమెరాలు కూడా బంద్ చేసినాము. అంత టెన్షన్ అయిపోయిన ఉంటుంది. వాళ్ళైతే ఏడ్స్ జరిసేపు అయితే అందరికి చెమటలు పట్టినాయి దెబ్బకు. ఫైనల్లీ తోవ అయితే దొరికింది. సో ఇప్పుడైతే ఏం చెప్పానో అర్థమైతే లేదు. సో ఫైనల్లీ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేసేయండి. సిటీలో నుండి వీడియోని చూస్తున్నట్టు అయితే మీరు మీ సిటీలకు ఫారెస్ట్ లోపల దాకా వచ్చి బయటకు వెళ్ళినట్టు అనిపించింది కావచ్చు. చాలా ఘోరంగా అనిపించింది. కెమెరా షూట్ చేసి బంద్ చేసినాం, అంతా భయమైంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పినా కదా, ఒకవేళ ఈ వీడియో పైన మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, మనకు ఫారెస్ట్ మధ్యలో అక్కడ మర్షెట్ కనబడుతుంది కదా, దాని పైన దాని ప్లేస్లో క్యాంపింగ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో కంపల్సరీ కంప్లీట్ అయితే చేసాను 15K లైక్స్. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. తోవ దొరికింది. బాయ్ బాయ్.